ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గల వారే ఉండవలని నిశ్చయించున్నాడు. ఇది మొదటి మాట. రెండవ మాట చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతియు నెరవేర్చుననియు కొనెదనియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేను కాకపో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేస్తున్నాను. మూడవ మాటగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి యోహాను 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే రెండు మాటలు మధ్యలో రెండు మాటలు కూడా నిలిచే సంగతుల గురించి మాట్లాడుతున్నాయి. పై మాట ఏం తెలియజేస్తుందంటే ప్రభువుకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే మనుషులందరూ కూడా ఏం చెప్పడాలంట? రక్షణ పొందవలను. కాబట్టి మీకు అనుమానం రావచ్చు, ఏంటండి మొదటి వర్తమానం చెప్పారు సరిపోవచ్చుగా, రెండవ వర్తమానం చెప్పారు సరిపెట్టుకోవచ్చుగా, మళ్ళా మూడో వర్తమానం ఏంటని అనుమానం రావచ్చు. బైబిల్ గ్రంథము ఎంత ధ్యానం చేసి మనము వాటిని చదివితే ఎంత మంచిది. చిన్న ఉదాహరణ, మద్రాసులో కొత్తగా ఒక నూతన జంట వివాహం అయ్యి వాళ్ళు డ్యూటీ నిమిత్తము అక్కడ ఉంటూ వస్తున్నారు. అయితే భర్తకి బాగా నచ్చింది ఏంటంటే ఫిష్ కర్రీ. ఫిష్ అంటే చాలా ఇష్టం. ప్రారంభ దినాల్లో భర్త యొక్క కోరికలు తెలుసుకుని ఏం చేసి వచ్చిందంటే అమ్మగారు పాపం చక్కగా వండి పెడదామని వండి పెట్టింది. అయ్యగారు కూడా తెచ్చిచ్చాడు, బాగా వండి అని చెప్పేసి ఇచ్చాడు. ఫిష్ కర్రీ వండిన తర్వాత ఎప్పుడు తిందామని మొదటగా టేస్ట్ చేద్దామని చెప్పేసి డ్యూటీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా డ్యూటీ నుంచి పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే భోజనం కూర్చున్నాడు, వడ్డించింది ఆమె. తింటుండగా ఎక్కట్లే, ఒక ముద్ద కూడా లోపలికి వెళ్తలే. ఏంటి ఆ సంగతి ఆలోచిస్తూ వచ్చాడు. అమ్మాయి ఏంటి బాగుండవా అంటే, బాగుండాలండి, మసాలు బాగా వేసి శుభ్రంగా వండారు అని చెప్పేసాను. అయినా వెళ్తలేదు లోపలికి, ముగ్గురు కూడా వెళ్తలే, ముగ్గురు కూడా. ఆమెకు అనుమానం వచ్చి అవునులే నేను వస్తా కదా సైడ్ అయ్యేది, నేను నీకు ఎలా నచ్చుతుంది, నీ అమ్మోడితేనే బాగా నచ్చుతుంది అని చెప్పి సైడ్ అయ్యేది వస్తాయి కదా. సో డైలాగులు వచ్చినాయి. లేదమ్మా ఏదో పొరపాటు జరిగింది అడుగుతున్నాడు. అమ్మ ఏంటి అసలు ఏం చేసుకోవచ్చు, ఎలా వండుకోవచ్చు అని చెప్పేసి అడిగితే ఏముందండి ఫిష్ కర్రీ శుభ్రంగా వండి పెట్టాను కదా, ఇంకేంటి అని చెప్పేసాను. ఆయన అనుమానం వచ్చి ఫిష్ నువ్వు తోమవా కడిగావా అంటే అప్పుడు చెప్తుంది, అయ్యా అది నీళ్ళ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా, దాన్ని ఎందుకు నేను కడగాలి, ఎంతో వాటర్ తో అది కొట్టుకుంటూ వస్తూ ఉంటది. సో మరి దానికి అనవసరం పని ఏంటి, అయితే మనం చేసిన పొరపాటు అని చెప్పేసాం. అంటే ఏంటి, ఎంత నీటిలో ఉన్న చేప కూడా ఏం చేస్తాం, మనం ఏం చేస్తామంటే ఆదివారం వస్తే చాలు గంట పని దానికే ఉంటుంది మనం కదా, బాగా తొమ్ముతూ ఉంటాం. అలాగే వాక్యము ఒక్కసారి మనం అనుభవించలేదు, ఒక్కసారి మనము దీని అంతా కూడా అనుభవించాలి. ఎన్ని నీళ్ళు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకము ఒక బకెట్ తో సమానం. సో ఎవరైనా స్నానానికి ఎన్ని బకెట్లు వాడతారు? ఒకటి లేదా రెండు, చెముడితో సరిపెట్టిన కనుక ఒకటి లేదా రెండు బకెట్లు ఏం చేస్తూ ఉంటాం, సమృద్ధిగా స్నానం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. 66 బకెట్లు పెడితే 66 ఒకసారి పుస్తకాలమా? అందుకని బయట పడినప్పుడల్లా మనం ఏం చేస్తూ ఉండాలి, వాక్యముతో ఉదక స్నానం చేయాలంట. ఉదక స్నానం ఎఫెసీయుల పత్రిక అంటాడు,
అట్టిది కనకమైనను ముడతైనను అట్టిది ఏదీ లేకుండా వాక్యముతో మనం ఏం చేయాలంట? ముదక స్నానం చేయబడాలి. ఎంత వాక్యం వింటే అంత మంచిది. దేవుని దాసుల ద్వారా కొంత వర్తమానం మనకు అనుగ్రహించబడి వచ్చింది. మొదటగా కొన్ని మాటలు మనకు అనుగ్రహించబడి ద్వారా పాప క్షమాపణ కూడా ప్రభు సహాయపడుతూ వచ్చారు. రెండవ వర్తమానం ద్వారా ప్రభుని ఆరాధించడం ద్వారా ప్రభుని ఎలా ఆరాధించాలో మనకు ప్రభు నేర్పిస్తూ వచ్చారు. ఇప్పుడు మూడవ వర్తమానం ద్వారా ఆ బలలో ఎట్లా ఏకీపించాలి అనే విషయాలు ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కనుక వాక్యం విన్నదే కదా, చదివింది చూసిందే కదా, అనుదినము మా యొక్క దినభాగాలు మేము చదువుకునేదే కాకపోతే కనుక ప్రభు నీతో మాట్లాడలేడు. ప్రభు నీతో మాట్లాడలేడు. ఎవరితో మాట్లాడతాడు? ప్రభు ఎవరైతే ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటా ఉంటారో, ఈ వాక్యము ఏదో దేవుడు నాతో మాట్లాడడానికి తన దాసుని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ దినం నా కొరకు ఏమైతే మాట్లాడుతున్నాడు దాన్ని నేను వినాలి అని ఎవరైతే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో ప్రభు వారితో ఆయన మాట్లాడేవాడు ఉంటాడు. కనుక ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఎలాంటి వాడు? మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన జీవన దేవుడు, సర్వశక్తిమంతుడు. సరే, ఇప్పుడు రెండు మాటలు మనం చూద్దాం. ఈ రాత్రి వస్త్రంలో బలలేఖించుకో రెండు మాటలు చూద్దాం. ఏంటా మాటలు అంటే, యెషయా గ్రంథం 46 అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 46 అధ్యాయం 10వ వచనం. మొదటి మాట గురించి ప్రభుత్వమైతే ఉదయకాలము అనగా 9 గంటల సమయాన్న మరలా ఇప్పుడు రావడం జరుగుతుంది కనుక అప్పుడు చూద్దాం. ఇప్పుడు కింద రెండు వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 46 అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్ననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగ వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను. నా ఆలోచన నిలుస్తుందంట. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన నిలుస్తుంది. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఇర్మియా గ్రంథము 51 అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథము 51 అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథము 51 అధ్యాయం. బబులోను ప్రాకారం మీద సిద్ధపరచుడి, బబులోను గురించి తాను నిర్ణయించిన పని ఏం చేస్తాడంట? జరిగించబోతున్నాడు. దేవుడి ఈ సంవత్సరము నీ పట్ల ఒక ఆలోచన ఉంది. ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లిదండ్రులుగా బిడ్డల విషయమై ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటారు. అవునంటారు కాదంటారు? వారి బిడ్డల విషయమై ఎంత ఆలోచన ఉంటుందో, కానీ చేతికి అంది వచ్చిన బిడ్డలు వారి మాట వినకపోతే ఎంతో బాధ అనిపిస్తూ ఉంటారు. చేతికి అందించిన బిడ్డలు వారి యొక్క ఆలోచన ప్రకారం నడవకపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు. మన పరమ తండ్రి ఆయన మన దేవుడు, ఆయన మన పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. నేను నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నానంటాడు. నేను నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నానంటాడు. ఈ 2019 సంవత్సరం అంతా కూడా నీ ఇష్టానుసారం జీవించావు. ఈ 2020 సంవత్సరంలో నా ఆలోచనలో నడుస్తావా? నా చిత్తం నెరవేరుస్తావా? నా ఉద్దేశాలని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా అని ఆయన ప్రాధాయపడుచున్నాడు. ఈ సార్వత్రిక సంఘ వాగ్దానం మరి దేవుని దాసులకి బయలుపరిచిన మర్మం ఏంటంటే, ఆయన ఆలోచనే గెలుస్తాడు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, మనుషుల యొక్క ఆలోచనలు అనేకులంట, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఏది స్థిరము? యెహోవా తీర్మానించిన స్థిరం. ఏదో ఆలోచిస్తూ ఉంటావు, ఏదోనో ఊహిస్తూ ఉంటావు, ఏదేనో ప్రణాళిక వేసుకుంటూ ఉంటావు, కానీ దేవుని ఆలోచనే గెలుస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథము కీర్తన గ్రంథము 33వ కీర్తన 11వ వచనం. కీర్తన 33 11వ వచనం. కీర్తన 33. యెహోవా ఆలోచన ఎప్పుడు దాకా ఉంటుందంటండి? సదాకాలం ఉంటుంది. అబ్రహాముతో చేసిన వాగ్దానము 400 సంవత్సరాలు అయిన తర్వాత తన 4వ తరము వారి పక్షాన దేవుడు తన ఆలోచనను నెరవేరుస్తూ వచ్చాడు. అవునంటారు కదంటారు. ఆయన వాగ్దానం ఎప్పుడు చేశాడు? 400 సంవత్సరాల క్రితమే చెప్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో నీ ప్రజలైన వారు బానిసత్వంలో అనిపించిన తర్వాత నీ 4వ తరము వారిని నేను ఏం చేస్తాను? మళ్ళా కణాలు తీసుకొస్తాను.
పాలు తేళ్లు ప్రవహించిన దేశానికి, వాగ్దాన దేశానికి నేను తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేసి ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. మనుషులందరూ కూడా తగిన వాడు. మాట ఇస్తాము, నెరవేర్చలేదు. కానీ దేవుడు మాత్రం మాట ఇస్తే నెరవేర్చేది. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఆలోచన ఎలా ఉంటుందంట? సదాకాలము. ఏది నిలుస్తుంది ఈ లోకంలో అంటే ఆయన మాట నిలుస్తుంది. కొన్ని విషయాలు చూద్దాం. అబలలేఖ నుంచి పూర్వం ఏది నిలుస్తుంది? రెండో మాటలు కూడా చెప్తూ వచ్చాడు ఆయన. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చెప్తాడు, దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. ఎవరు నిలుస్తారు? ఆయన ఆలోచన నిలుస్తుంది. ఆయన ఆలోచన నిలవడమే కాదు, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఉంటూ ఉంటారో, దేవుని చిత్తం నెరవేరుతూ ఉంటారో, వాళ్ళ ఆలోచన పక్కన పెట్టి దేవుని చిత్తం నెరవేరుస్తారో వారు కూడా నిలుస్తారంట. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప మాట! ఆయన చిత్తానుసారంగా జరిగించే ప్రతి వాడు కూడా ఏం చేస్తాడంట? నిరంతరం నిలుస్తూ ఉంటాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి మార్గం అనుసరించు. చూడండి, కీర్తన 15వ అధ్యాయంలో మాటలుంటాయి. ఎవరు నిలుస్తారు? ఎవరు నిలుస్తారంట? కీర్తన 15వ కీర్తన, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే. ఎవరంట? మొదటిగా ఆ సింహాసనం మీద దేవునితో పాటు నిరంతరం నిలిచేవారు ఎవరంటే ఎవరంట? యథార్థమైన ప్రవర్తన కలిగి. బహుశా 2019 సంవత్సరం క్రితము నీవు యథార్థమైన ప్రవర్తన కలిగేవేమో, ప్రతి విషయంలో అపరమంగా జీవిస్తూ వచ్చేవేమో, దేవుని ఆయాస పెడుతూ, దేవుని దుఃఖ పెడుతూ, దేవుని మార్గాలను తప్పుతూ యథార్థమైన జీవితాన్ని కోల్పోతూ వచ్చేవేమో. ఇక్కడి నుంచి ఒక తీర్మానం చేసుకో, ప్రభా ఈ సంవత్సరమైనా నీ కొరకు నేను ఎలా ఉంటాను? యథార్థమైన జీవితాన్ని. ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చోవాలి నేను, ఆ సింహాసనం మీద నేను కూడా నిలబడాలి, యెహోవా పరిశుద్ధ స్థలములో నేను కూడా నివసించాలి. కనుక ఆ సింహాసనం మీద నేను కూడా కూర్చోవాలంటే నాకు యథార్థమైన మనసు కావాలి. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, యథార్థమైన ప్రవర్తన కలిగి తన ఎడల యథార్థమైన తన ఎడల యథార్థ హృదయంలో బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఎవరైనా ఉన్నారా యథార్థంగా అని? ఆయన ఏం చేస్తారంటే ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. మొదటిగా ఆ పర్వతం మీద మనం నివసించాలంటే, మనము ఆయనతో యుగయుగములు జీవించాలంటే, ఆయనతో పాటు నిరంతరము నిలవాలంటే మొదటి సంగతి మనం చేయాల్సిందండి అప్పగించిన పనులు మనం ఏం చేయాలి? యథార్థంగా చేస్తూ ఉండాలి. అనగా ఏదైనా చెప్పిన పని కొంతమంది ఏం చేస్తారంటే ఆయన ఉన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటారు. ఆయన లేకపోతే బహుశా మీరు ఎలా చేస్తున్నారు క్షమించాలి. కొంతమంది అలాంటి వారు చెప్తున్నారు. ఏదైనా అప్పగిస్తే వారు చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఉంటేనే చేస్తారు. ఆ తర్వాత ఆయన అలాగే ఎక్కువగానే మానేస్తారు. అది యథార్థమైందా? పిల్లలు ఉన్నారు, వారికి అప్పగించిన పనిలో వారు ఏం చేయాలి? నమ్మకం యథార్థంగా చదువుకొని పంపిస్తుంటే ఏం చేస్తున్నారు? వారి ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతున్నారు. చాలా సార్లు బాధపడుతూ ఉంటారు. మా కాలేజీలో పిల్లలు వస్తూ ఉంటారు. ఆ కాలేజీకి వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో తమ యొక్క కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి వాళ్ళు చదివిస్తూ ఉంటే వీళ్ళు ఆ యొక్క యథార్థతను వారు కంటిన్యూ చేయమంటారు. వారు ఎలాగైనా జీవించరు. వారు ఏమో చదువుకుంటానే వస్తూ ఉంటారు, క్లాస్ ఏర్పడుతూ ఉంటారు, వారి ఇష్టానుసారమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఏ సోదర సోదరి, ఎవరు సోదరి, నువ్వు ఎవరైనా సరే వృద్ధాపంలో కలిగి అమ్మా అయ్యా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అబ్బా ఎందుకంట మనకి హృదయపూర్వకంగా అబద్ధాలు వస్తాయి కదా.
ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరీ దారుణం అయిపోయింది కదండి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్న మనిషి ఎక్కడ ఉన్నానంటాడు, ఎక్కడ ఉన్న మనిషి ఇక్కడే ఉన్నానంట. అబద్ధాలు పుట్ట సెల్ ఫోన్. ఒక మాట చెప్పాలంటే ఈ పుట్టలో ఎన్ని అబద్ధాలు వస్తాయో, ఎంత నిజం పలుకుతున్నాం. ప్రతి వారితో తన పొరుగు వారితో చెప్పాలంట సత్యమే మాట్లాడవలను. నువ్వు దేవుడు వెళ్తే నీ నోట అబద్ధం రావడానికి ఏదైనా వీళ్ళు లేదు. నువ్వు నిజంగా దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలవడాలంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద నువ్వు కూడా నివసించాలంటే, నిరంతరం నిలవాలంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడి. మన యొక్క భారతీయ సంప్రదాయంలో స్లోగన్ చెప్తూ ఉంటారు, సత్యమేవా. సత్యం మనం ఏం చేస్తుందంటే స్వతంత్రంగా చేస్తూ ఉంటుంది, అబద్ధం మనం ఏం చేస్తుంది పట్టి పీలుస్తూ ఉంటుంది. ఒక అబద్ధం ఆడాలంటే అబద్ధం 100 అబద్ధాలు ఆడాలి, దాన్ని కప్పెట్టాలంటే కదా. ఆది పితరుడైన ఆదాముని దేవుడు అడిగాడు, నీవు పడి తిన్నావా? నేనైతే డైరెక్ట్ తినేసానని చెప్పొచ్చుగా. నువ్వు ఇచ్చో చూసావా? ఇచ్చింది, నువ్వు బట్టి నేను తినేశాడు, లేకపోతే నేను తినబోదు అని ఎవరి మీద మోగేస్తున్నాడు? స్క్రీన్ మీద మోగారు. ఒప్పుకోవడానికి బదులు తప్పు కూడా పుచ్చుకుంటున్నాడు. నువ్వు ఆమె అసలు తయారైపోతే, ఆమె రాకపోతే నేనంట నేను పండు తినేవాడిని కాదు. చాలా మంది ఇలా తయారవుతున్నారు. తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడరు, నేరుగా ఒప్పుకోవాలి. తప్పులు ఏం చేయాలి? నేరుగా ఒప్పుకోవాలి. అవును తినాలంటే వెంటనే ఏం చెప్పాలి? మరి ఆమె నిజం చెప్తారు అనుకుంటే, ఏమమ్మా నువ్వైనా తిన్నావు, ఎందుకు తిన్నావు అని అడిగితే, అదిగో సర్పంలో ఎవరు కూడా డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి? నేరుగా అడిగేస్తాడు. ఏమని అడిగాడు? ఆ పండు తిన్నారా మీరు? నువ్వు పండు తిన్నావా? ఆదాము నిజం చెప్పలే. అవ్వమని అడిగాడు, ఆ పండు తిన్నావంటే అది సర్పంలను. సర్పాన్ని అడగలేదు దేవుడు. సర్పాన్ని ఆ తెలివితేటలు తప్పించుకోవడానికి ఏం చేశాడు? సర్పాన్ని అడగలే. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆదాముని అవ్వని అడుగుతూ వచ్చాడు. కానీ సర్పముని ఇంకా శపించి మొదలు పెట్టాడు. అబద్ధం ఆడడానికి ఏమొచ్చింది? భూమికి శాపం వచ్చింది. చెప్పండి, అబద్ధం ఆడడం ఏమొస్తుంది? కనుక ప్రతి వాడు కూడా ఏం చేయాలంట? తన పొరుగు వారితో. మీరు నిజంగా చెప్తున్నారా? ఆదివారం సండే స్పెషల్ వండుకుంటారు. నిజం చెప్తారు మీ పక్క వాళ్ళకి, మీకని ఉన్నారు. క్రైస్తవులు అంత తెలివైన వాళ్ళంటే చెప్తాను, పల్లెటూరులో సంగతి నేను చూస్తాను కదా చెప్తాను. అబద్ధం ఆడరు, అలాగే నిజం చెప్పరు. మీకు అర్థమైంది అన్నమాట? అర్థమైందండి? అబద్ధం ఆడరు, అలాగనే నిజము ఎలాగంటారా? అన్ని తెచ్చుకుంటారు, ఏదో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ ఏదో తెచ్చుకుంటారు. తెచ్చుకుని దిగడానికి ఏం చేస్తారు? రసం పెడతారు, చారు పెడతారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా తక్కువ లేకోరమ్మా అంటే అది అబద్ధమా? చెప్పండి. కాదు. అలాగే నిజమా? చెప్పండి. అది నిజము కాదు. అదనమాట మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, అబద్ధం ఆడరు, అలాగే నిజము చెప్పండి. తెలుగు తప్పించుకుంటారు. చారే కదా, చారు అంటారు. ఏమంటదా? చారు ఏమంటారు అని వెళ్ళిపోతాం. కనుక ప్రతి వాడు తన పరివారంతో ఏం చెప్పాలంట? సత్యమే మాట్లాడాలి. దారుణమైన ప్రవర్తన నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలివాడే అటువాడు తన నాలుగులతో కొన్నెమలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద. ఏం చేస్తా ఉంటారు? ఎందరూ చూస్తాం. ఆ ఊళ్ళో మా ఇంటికి ఎందుకు వస్తాడు? సేవకుడు మా ఇంటికి ఎందుకు వస్తాడు? డబ్బులు ఇచ్చి ఇంటికే వెళ్తాడు. ఇంటికి మా ఇంటికి ఎందుకు వస్తాడు? పల్లెటూరులో జరిగే సంగతి చెప్తుంది. సేవకుల మీద ఏం చేస్తూ ఉంటారు? ఎందరూ వేస్తూ ఉంటారు కదా. ఆయన పనులు రాలేదు అర్థం చేసుకోరు, ఏం చేస్తూ ఉంటారు? ఎందరూ మోపుతూ ఉంటారు. కనుక ఇలాంటి వాళ్ళకి ఏం లేదంట? నా మాట కదండి, ఏమన్నది? దేవుని సింహాసనం మీద స్థానం లేదు. జయించిన వారిని
నా తండ్రితో పాటు నా సింహాసనం మీద ఏం చేస్తానన్నాడు, కూర్చుండబెడతానన్నాడు. కానీ ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వక నిజం పలుకువాడు తన పొరుగు వారికి ఏం చేయడంట, కీడు చేయడు. కొండెములు చెప్పడు, తన చిరకాన్ని కీడు చేయడు. తన పొరుగు వారి మీద అతని దృష్టికి నీచు రసాయుడు అతని యెహోవా యందు భయభక్తులు గల వారిని కొందరిని సన్మానించాడు, అందరిని సన్మానించాడు. చెప్పండి, బైబిల్ ఏం చెప్తుంది? భయభక్తులు గల వారిని సన్మానించు, కొందరిని అందరిని. దేవుని యందు భయభక్తులు గల వారిని అందరినీ సన్మానిస్తున్నారు. మళ్ళీ సమానంగా నేను చూస్తా ఉంటా, అది జరగదు. సైకిల్ మీద వస్తేనేమో ఒక గిఫ్ట్, ఆ కవర్ వేరుగా ఉంటుంది. మోటార్ సైకిల్ మీద వస్తే గిఫ్ట్ వేరుగా ఉంటుంది. కార్ వేసుకొస్తే గిఫ్ట్ సన్మానం అదేనా? అంటే మనలోనే వ్యత్యాసాలు, మనమే వ్యత్యాసం చూపిస్తా ఉంటాం. దేవుడు అలా చూపించాడా? ఉదయం 9 గంటల వచ్చిన వాడికి సాయంకాలం 5 గంటలకు వచ్చిన వాడికి కూడా ఏం చేశాడు? దేవుడికి అన్యాయస్తుడు కాదండి, అది న్యాయవంతుడు. సమాజం మనమే అన్యాయం చేస్తా ఉంటాం. యెహోవా యందు భయభక్తులు గల వారిని అతను ఏం చేస్తాడంట? ఆడు చిన్నోడైనా పెద్దోడైనా, ఆడు నడిచి వచ్చినా లేదా బండి మీద వచ్చినా, మోటార్ సైకిల్ మీద వచ్చినా, కారు మీద వచ్చినా ఒకేలాగా అతను ఏం చేయాలి? సన్మానించాలి. అలాంటి వారే ఎలా ఉంటారంట? దేవుని సింహాసనం మీద నిరంతరము నిలుస్తా ఉంటారు. తర్వాత అతడు ప్రమాణము చేయగా, సమయం లేదు కాబట్టి ముగించాడు, త్వరగా స్కిప్ అయిపోతున్నాను. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను కనుక ఆ పర్వతం మీద నివసించాలని నీకు ఆశ ఉంటే కనుక నువ్వేం చేయకూడదు? ఎవరైనా మాటించి తప్పుకోకూడదు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను ఏం చేయాల? మాట తప్పు. దేవుని బిడ్డ అలా ఉంటే ఆ సింహాసనం నిలుస్తా ఉంటాడు. తర్వాత తన ద్రవ్యమును వడ్డీకి, ఎంతమంది వడ్డీకి ఇవ్వలేదు ఇప్పుడు దాకా? చేతులకు అసలు రూపాయలు కూడా వడ్డీకి ఇవ్వాలి, పావులకు కూడా వడ్డీకి ఇవ్వాలి. చేతులు చూపించండి. ఒక్క రూపాయి కూడా, అంటే అందరికి ఇచ్చారు. నా మాట అర్థమైంది మీకు? ప్రశ్న, మీరు ఇప్పటి వరకు ఒక్క రూపాయికి కూడా వడ్డీకి ఇవ్వకుండా ఉన్నారా? ఉన్నారా? అంటే వడ్డీకి ఇచ్చారు. వడ్డీ నేను వాక్యం చెప్తుంది, తన ద్రవ్యం మనకి ఏం చేయకూడదంట? వడ్డీకి ఇవ్వకూడదు. క్రైస్తవులే, బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళే, వాక్యం చెప్పే వాళ్ళే ఏం చేస్తున్నారు తెలుసా? 100కి 10 రూపాయలు, రూపాయి పాప కాదు, వడ్డీ. వాళ్ళ రక్తాన్ని పిండి పిప్పు చేసేస్తున్నారు. వాళ్ళ కష్టార్జితం అంతా కూడా వడ్డీనే సరిపోతుంది. అలా పిప్పి పిండి చేసుకున్న వాళ్ళు ఏమో బాగుపడుతున్నారంటే తీరా చూస్తే నేను గమనించింది, ఆటలు స్టార్ట్ చేయించుకోవడం, బీపీలు, షుగర్లు, ఎందుకంటే ఎక్కడికక్కడ పోయింది. ఒక ఆయన 12 లక్షలు ఇచ్చాడంట. ఎవరు వచ్చిన సేవకుడిని ఒకటే ప్రార్థన, ఏమని తెలుసా? అలాగే 12 లక్షలు ఒక ఇచ్చాను, ఆడిచ్చే ప్రార్థన చేయండి. మా ఇంట్లో కుటుంబంలో రక్షణ లేదని ప్రార్థన చేయించుకోవడం అనేసి ఏమంటాడు? 12 లక్షలు అప్పు ఇచ్చాను, ఆ త్వరగా ఇచ్చేసేలా చేయమని. ఇది వెళ్ళిపోతుంది. ఆడెస్తాడు సత్తాడు. ఓ పక్కనేమో టెన్షన్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తాను. నేర్పని తెచ్చుకుంటున్నామండి, కావాలని నేర్పని తెచ్చుకుంటున్నా. వాక్యాన్ని విరుద్ధంగా చూపించి తన ద్రవ్యములకు ఏం చేయాలంట? వడ్డీకి వీడు నిరపరాధ చెరువుడికి లంచం కూర్చోండు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ. కాబట్టి నిత్యము నిలవాలంటే, ఆ పర్వతం మీద నిత్యము నీవు నేను నిలవాలంటే వీటన్నిటిని చేయాలి, వీటన్నిటిని చేయాలి. మొదటి సంగతి ఆయన ఆలోచన నిలుస్తుంది. 115 కీర్తన 3వ వచనం చెప్తూ ఉంటాడు. 115 కీర్తన 3వ వచనంలో, కీర్తన 115:3, మా దేవుడు ఆకాశమందున్నాడు,
తనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తము ఆయన చేస్తున్నాడు. ఆయన ఇష్టమే చేస్తున్నాడు. ఆయన ఆలోచన నెరవేరుస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 4:35 కూడా ఏం చేస్తున్నాడంట? దానియేలు గ్రంథము 4:35 దానియేలు 4:35 భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు ఆయన పరలోక సేనలను భూ నివాసులను ఎవరి పక్షం జరిగిస్తున్నాడంట? పరలోకంలో సేనలను భూ నివాసులను తన చిత్తమే నెరవేరుస్తున్నాడంట. తన ఆలోచనే నెరవేరుస్తున్నాడు. తన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 చెప్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11. ఇదంతా ఇంట్రడక్షన్ అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11. మరియు క్రీస్తును ముందుగా నిరీక్షించిన మనము తన మహిమను దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన స్వాచ్ఛంగా ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చెప్పిన సమస్త కార్యములను జరిగించుకున్నాడు. ఈ పట్ల నా పట్ల ఆయన చిత్తమే నెరవేరుస్తాడంట. ఇంకో మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17 హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17 బైబిల్ గ్రంథం యూనివర్సిటీ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17 ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనట. దేవుడి సంకల్పం అనేది నిశ్చలమైనది, స్థిరమైనది. అది చెప్తున్నాడు ఈ సంవత్సరం సారిత్ర వాగ్దానంలో మనకి. ఆయన ఆలోచన స్థిరమైనది. ఆయన యొక్క ఆలోచన సదాకాలం నిలిచేది. ఆయన ఆలోచన ప్రకారం సమస్తము జరిగిస్తున్నాడు. ఈ సంవత్సరం దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. నీ విషయంలో ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఇష్టం నెరవేర్చాలంటే ఏం చేయాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజపడగాలి. ఇవన్నీ చేసుకున్న చాలా వచనాలు ఉన్నాయి. మరి అవన్నీ కనుక నిలిచే కొన్ని ఉన్నాయి. నువ్వు కట్టుకున్న భర్త నీతో రాకపోవచ్చు. నువ్వు చేసుకున్న భార్య నీతో కూడా సదాకాలం నిలవకపోవచ్చు. నువ్వు కట్టుకునే నీతో పాటు నిలవకపోవచ్చు. నీ పిల్లలు నీతో పాటు ఎలా సదాకాలం ఉండకపోవచ్చు. కానీ నిరంతరం నిలిచే కొన్ని ఉన్నాయి. ఏంటవి చూద్దాం. మొదటి సంగతి 7 సంగతులు ఉన్నాయి. క్లుప్తంగా చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 7:15 2వ దినవృత్తాంతాలు 7:15 దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7:15 2వ దినవృత్తాంతాలు 7:15 ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఏది నిలుస్తుంది? ఈ లోకంలో దేవుని కనుదృష్టి నిలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 11:12 చెప్తుంటాడు. ఏంటంట? ద్వితీయోపదేశకాండము యెహోవా కనుదృష్టి సంవత్సరాంతం వరకు ఈ దేవుడే యెహోవా కనుదృష్టి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. కనుక దేవుని కనుదృష్టి మనపై ఉంటుంది. ఏది తెలుస్తుంది? నీ భార్య నీతో నిరంతరం నిలవకపోవచ్చు. నీ భర్త నీతో నిరంతరం నిలవకపోవచ్చు. నీ పిల్లలు నీతో పాటు నిరంతరం నిలవకపోవచ్చు. నువ్వు కట్టుకున్న గృహం నీతో నిరంతరం నిలవకపోవచ్చు. కానీ యెహోవా కనుదృష్టి మాత్రం ఏం చేస్తారంట? నిలుస్తూ ఉంటుంది. యెహోవా కనుదృష్టి ఎప్పుడు నిలుస్తుంది? చూడండి, అదే అధ్యాయంలో 2వ దినవృత్తాంతం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంటే తమ్ముడు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెనక్కి తమ చెడు మార్గం విడిచినలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశము స్వస్థపరచుదును. అప్పుడు యెహోవా దృష్టి నిలుస్తారు. ఎప్పుడు నిలుస్తారు?
ఆయన జనులు తమను తాము తగ్గించుకున్నప్పుడు వారు తమ చెడు మార్గం విడిచిపెట్టి దేవుని సన్నిధిని ప్రార్థించినప్పుడు ఆయన కను దృష్టి మీద ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఏది నిలుస్తుంది? యెహోవా కను దృష్టి నిత్యము నిలుస్తుంది. సదాకాలం ఆయన కను దృష్టిపై ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనం తప్పు తగ్గించుకొని మన చెడు మార్గం విడిచిపెట్టినాక ఏం చేస్తాడని ప్రార్థన చేస్తే దేవుడు కనుస్తున్నాడు కదా. చాలా మంది అసలు ఉన్నావా ఏమనంటున్నారు దేవుడిని? అసలు ఉన్నావా చూస్తున్నావా అంటారు. ఎందుకు చూస్తలేదు? నువ్వు తగ్గింపు లేదు, నీలో తగ్గింపు లేదు, అందుకే చూస్తలేదు. నీ యొక్క దేవుడు ఎందుకు నీ అట్లా కనుదృష్టి పెడతలేదు అంటే నీ చిన్న మార్గం విడవలేదు. ఎందుకు ఆయన కనుదృష్టి నీ మీద ఇంకా రావట్లేదంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఇన్ని లోపాలు పెట్టేసుకుని అసలు మనం పట్టించుకోవట్లేదు. ఆ దేవుడికి కూడా మేము లెక్కే లేదంట. ఆ దేవుడికి మనం ఏం లేదు, లెక్క లేదు అని చెప్తాం. ఆ బాబు అసలు ఉన్నాడా? ఏ బాబు? యేసు బాబు. ఏ బాబు అంట? యేసు బాబు. యేసు బాబు అన్నాడు అసలు. అది ఉంటే ఇన్ని కట్టాలేంటి మాక పాస్టర్ గారు? ఇన్ని కష్టాలేంటి? ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలంటే నీకు నువ్వు తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలంట? చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అట్లా చేస్తే దేవుని కనుదృష్టి అస్సలు నీకు విడిచిపెట్టనే. ఈ సంవత్సరం అంతా నీతో ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని కనుదృష్టి నీ పట్ల ఉండాలని చూస్తున్నావా? దేవుడు నీ సంవత్సరం అంతా కూడా ఆయన కనుదృష్టి నా పట్ల అప్పు పట్ల ఉండాలని ఆశపడుతున్నావా? అయితే ఈ పని చేయి. ఏంటని? నీకు నువ్వు తగ్గించుకో, నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టు, నువ్వు ఆయన ప్రార్థన చేయి. దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మాట తప్పేవాడు. ఇంకేది నిలుస్తుంది? మరో సంగతి నిలిచేది చెప్పాలి. ఏంటది? దేవుని కనుదృష్టి నిలుస్తుంది, నిరంతరం నిలుస్తుంది. నిలిచేది ఏంటి? నిలిచేది ఏంటి చెప్పండి? నిద్రలో చెప్పాలి. అది మన టైటిల్. నిలుచున్న అంశం తీసుకున్నాము. ఏది నిలుస్తుంది? దేవుని కనుదృష్టి నిలుస్తుంది. ఎప్పటి వరకు నిలుస్తుంది? సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి మన పట్ల నిలుస్తుంది. ఏది నిలుస్తుంది? ఆ సంఘంలో త్వరగా చూద్దాం. రెండోదిగా కీర్తన 19:9. కీర్తన 19:9 చదవండి. కీర్తన 19:9. యెహోవా యందలి భయము పవిత్రమైనది. ఏది నిలుస్తుందంట? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అదే నిలుస్తుంది చివరి వరకు. అది పవిత్రమైనది. ఆరంభం ప్రార్థనలో ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడు వచనాన్ని గుర్తుపెట్టుకుంటారు సోదరులుగా. యెహోవా యందలి భయము ఏం చేస్తుందంట? పవిత్రమైనది. అది నిత్యము నిలుస్తుంది. దేవుని భయము ఎక్కడున్నప్పటికీ యేసేపు దేవుని యందు భయభక్తులు వాడు కనుక తన స్వదేశం విడిచిపెట్టినా కూడా ఆ భయమని వదిలిపోలే. పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాడు తన జీవితాన్ని, యథార్థంగా కాపాడుకుంటూ వచ్చాడు తన జీవితాన్ని. పాపములకు అవకాశం వచ్చినప్పటికీ పాపం చేయడానికి ఇష్టపడలేదు. అది యెహోవా యందలి భయం. పోతీఫరు భార్య అస్తమానం ప్రేమించదంట. ఒంటరిగా ఉన్నాడంట. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా సార్లు ప్రేరేపించిందంట పాపం చేయడానికి. ఆయన ఒకటే అంటాడు, ఇంత దుష్కార్యం చేసి దేవునికి విరోధమైన ఎట్లా పాపము తెచ్చుకుందును కట్టుకుందును. భయపడుతున్నాడు. ఎవరు భయపడుతున్నాడు? తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు ఎవరు చూస్తలేదు, యజమాని చూస్తలేదు, తన స్వదేశం ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఎవరు మంచి అవకాశం. ఎవరు లేకపోతే ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. ఎవరు లేకపోతే సిగరెట్ వాడవచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, పేకలు ఆడొచ్చు, బూతులు పెట్టవచ్చు, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఎవరు లేకపోతే ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడు భయపడి ఇవన్నీ చేయడు. దేవుడు భయపడి ఏం చేస్తాడు? అది ఎక్కడున్నా సరే, అది దేశం కాని దేశమైనా సరే ఏం చేస్తాడు? అది భయం నిలుస్తుంది, నిరంతరం నిలుస్తూ ఉంటుంది. కానీ యెహోవా యందు భయభక్తులు వాడే ఆశ్రయించబడతాడు. మామూలు భయం కాదు. ఏదో భయం చూసో, తొండను చూసో, పాము చూసి భయపడేవాడు కాదు. ఎవరు చూసి భయపడాలి?
దేవుడు ఉన్నాడని భయం కలిగి ఉండాలి. ఆయన భయం కలిగిన వారందరూ ఏం చేస్తారంట? ఆశీర్వాదం ఉంటుంది. కనుక 28వ దిగ్గుపదేశకాండం చూస్తే ఆశీర్వాదాలు ఎవరికి ఉన్నాయి? ఆశీర్వాదాలు ఎవరికి ఉన్నాయండి? ఆయన మాట విని శ్రద్ధగా విని ఆయన భయపడుతున్న వారికి ఈ దీవెనలన్నీ వచ్చి వారికి ప్రార్థిస్తాయని నేను వాటిని సెలవిస్తుంది. కనుక యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. రెండోది యెహోవా యందు భయం నిలుస్తుంది. మొదటిది యెహోవా కనుదృష్టి నిరంతరము నిలుస్తుంది. మూడోది సమయం అవుతుంది కాబట్టి కీర్తన 21:7 కీర్తన 21:7 ఏనగా రాజు యెహోవా యందు నమ్మిక ఇచ్చినాడు, సర్వోన్నతుని కృప చేత అలా కదలకుండా నిలవాలంటే ఏముండాలంట? నిరంతరం ఏముంటుంది? కృప, దేవుని కృప. దేవుని కృప కూడా ఏం చేస్తారు? నిరంతరము ఆయన కృప నిరంతరం నిలిచినది కనుక మనం ఇంకను ఏం చేయాలంట? నిర్మూలం కాకి ఉన్నాం. ఇలా వాక్యం చెప్తా ఉంటాడు. యెహోవా కృప మన మీద హెచ్చుగా ఉన్నది. ఆయన కృప మన మీద హెచ్చుగా ఉన్నది. మనం ఇంకను ఆయన కృప నిరంతరం నిలిచేది. మొదటి సంగతి ఆయన కనుదృష్టి నిలుస్తుంది. రెండో సంగతి యెహోవా యందు భయము నిలుస్తుంది. మూడోది ఆయన కృప కూడా సర్వకాలము మనతో నిలుస్తుంది. నాలుగోదిగా 31:5 ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 35 ఆయన కోపం నిమిషం మాత్రమును ఏది నిలుస్తుందంట? దేవుని ఆయుష్, దేవుని దయ ఆయుష్ కాలమంతా నిలుస్తుందంట. నిలిచేది ఏంటి? ఆయన దయ నిలుస్తుంది. అందుకని పాడతాడు, దయ లేదే చాలా బ్రతకలేదు, నీ కృప లేదే బ్రతకలేదు. చాలా పాటలు ఉన్నాయి దాని మీద. కనుక దేవుని దయ మన పట్ల నిరంతరం ఆయుష్కాలం అంట. మనం ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలం కూడా నిలిచేది ఉంటుంది. అదే ఆయన దయ. కనుక మొదటి సంగతి ఆయన కనుదృష్టి నిలుస్తుంది. రెండో సంగతి దేవుని భయం నిలుస్తుంది. మూడో సంగతి ఆయన కృప నిలుస్తుంది. నాలుగో సంగతి ఆయన దయ కూడా నిలుస్తుంది. 33 కీర్తన 11 వచనం ఇంకా చదివిన భాగం 33 యెహోవా ఆలోచన సదాకాలము నిలిచేది. యెహోవా ఆలోచన ఏంటంట? సదాకాలము నిలిచేది. ఎన్నో సంగతి? 5వ సంగతి. 6వ సంగతి 37 కీర్తన 18 కీర్తన 37:18 నిర్దోష చర్యలు యెహోవా గుర్తించున్నాడు, వారి స్వాస్థ్యం సదాకాలం నిలుస్తుందంటే. ఎవరి స్వాస్థ్యం? ఎవరైతే నిర్దోషిగా ఉంటారో, ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా జీవిస్తారో వారి స్వాస్థ్యము ఏం చేస్తారట? సదాకాలం నిలుస్తాం. అందుకని నీతిమంతుల యొక్క సంతానము భిక్షమెత్తుడు గాని వారి యొక్క సంతానము ఏంటంట? నీతిమంతుల నిలబడేట్టు కానీ ఆయన సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. ఆయన విడవడు, ఎడబాయడు. ఎప్పుడు నువ్వు యథార్థంగా నిర్దోషంగా నీతిమంతుడిగా జీవిస్తే నీ సంతతిని, నీ సంతానాన్ని ఎవరు చేస్తారంట? ఆ స్వాస్థ్యాన్ని నిలిచేటట్టు చేస్తా ఉంటాడు. దేవుని సింహాసనం పట్ల నిలుస్తూ నిత్యము నిలుస్తూ ఉంటుంది. కనుక నిలిచేది 6వ సంగతి ఏంటి? నిర్దోషుల యొక్క స్వాస్థ్యము సదాకాలం నిలుస్తుంది. 37 కీర్తన 37 వచ్చు. చివరిగా 7వ మాట 37 కీర్తన 37 వచ్చు. సమాధానపరచు వారి సంతతి నిలుచును కానీ ఎవరి సంతానం నిలుస్తుందంట? గొడవ పెట్టే వారి సంతానం నిలుస్తుందంట. దెబ్బలాట పెట్టే వారి సంతానం నిలుస్తుందంట. ఎవరి సంతానం నిలుస్తుందంట? ఏది నిలుస్తుందంట? సమాధానపరచు. అందుకని బైబిల్ గ్రంథంలో కొండ మీద ప్రసంగంలో 1:5 ఇక్కడ ఉంటాడు. సమాధానపరచు వారు ఎలాంటి వారంట? సమాధానపరిచే వారందరూ కూడా వారు దేవుని కుమారులు అనబడుతున్నారు.
చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలను పిలుచుకుంటారు కనుక వారు దేవుని పిల్లలను పిలుచుకుంటారు. ఇప్పుడు సమాధానం. కొంతమంది ఎలా ఉంటారంటే ఆత్మాని బదులు ఇంకా ఎగస్తా ఉంటాయి. ఏముందో తెలుసా, ఈ రోజంతా వాక్యం ఎవరి కోసం చెప్పాడు? నీకోసమే. వాక్యం ఎవరి కోసం చెప్పాడు? నీకోసమే. నువ్వు రాలేదు కానీ అబ్బో వింటే నీ చెవులు జల్లు పడిపోతుంది కదా. ఎగస్తా ఉంటారు చాలా మంది. ఇలాంటి వాళ్ళు మానుకోవాలి. మరి ఎవరు నిలుస్తారు? సమాధాన పరిచి వారి సంతానం నిరంతరము నిలుస్తుంది. కాబట్టి అబలలేఖించుకోవు. నువ్వు ఎలా ఉన్నావు? సమాధాన పరుస్తున్నావా? నువ్వు ఆయన కనుదృష్టి పొందుకునేలాగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు తగ్గించుకుంటున్నావా? నీ హృదయము తగ్గించబడుతుందా? నువ్వు తగ్గించుకుంటున్నావా? నువ్వు ఆయన ప్రార్థన చేస్తున్నావా? నీ చెడు మార్గాన్ని విడుచున్నావా? మనం ఏం చేస్తున్నాం? పరిశీలన చేస్తున్నాం. 2020 సంవత్సరంలో దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఒక సరి చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రేపు మీది కాదు, రేపు ఏం జరుగుతుంది మనకి తెలియదు. రేపు ఉండగానే ఏం చేసుకోవాలంట? ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ ఆత్మని దీపం ఉండగానే నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రభు కొరకే, ప్రభు రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. యథార్థమైన ప్రవృత్తి కలిగి ఉన్నావా? నీతిని అనుసరిస్తున్నావా? హృదయపూర్వక నిజమే చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా? నీ ద్రవ్యాన్ని వడ్డీకిస్తున్నావా? మనం ఏం చేస్తున్నా ఒకసారి పరిశీలించుకోవడానికి సహాయం చేయాలి. మీరు మీకు అప్పగించిన దానిని ప్రభువాల పద్ధతిని తెలిసి దాన్ని వేసి ఇది మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధులైన మా తండ్రి నీ వందనాలు అనుపరుచుకుంటున్నాను. నూతన సంవత్సరంలో దేవా మా ప్రభువా ఏ బల్ల చుట్టూ చేరకపోవడం, ఎవరు సదాకాలం పిలిచేవారిగా ఉంటారు అనే సత్యాన్ని మాకు నేర్పించిన విధంగా బట్టి మోసపోయి దేవుడు వ్యతిరేకపడని లేఖన ప్రకారం హెచ్చరిస్తున్నాను. దేవుడి పిల్లలను చెప్పుకుంటున్నాము. దేవా అనేక విషయాలు మోసపోతూ ఇతరులు మోసగించే వారిగా ఉంటున్నాం. భక్తి ముసుగులో కానీ ఎన్నో చేస్తున్నాం. మేము బుద్ధి కలిగి జీవించడానికి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మీరు కోరికగా జీవించడంలో సహాయం చేయండి. కనుక మేము మా ప్రభావాన్ని కోరుకుంటున్నాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం.